దేశం ముంగడిపోతుందంటారు. మొన్ననే ది వైర్ అనేటువంటి వెబ్సైట్ లో ఒక ఇండెక్స్ ప్రతిపాదించి ఏం తెలుసా, మానవాభివృద్ధిలో అంటే ఒక మానవుడు ఆర్థికంగా, శారీరకంగా, పనిపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి అయినటువంటి సూచిలో భారతదేశం 134వ స్థానానికి పడిపోయింది. 134వ స్థానానికి పడిపోయింది. ఇది నేను చెప్తుంది కాదు, ది వైర్ అనేటువంటి వెబ్సైట్ పోయి చూడని చెప్తాను. మనకంటే బంగ్లాదేశ్, మనకంటే శ్రీలంక, మనకంటే చైనా ఎంతో ముంగట్టున్నాయి. సంపాదన బురకపోగులు గడిపోయినట్టు వీళ్ళు చేసేటువంటి బీజేపీ నాయకులు చేసేటువంటి కథలన్నీ మొత్తం కరగనాకి తనకే చచ్చిపోయినాయి. రేపు పొద్దుగల ఆగస్టు 15 వరకల్లా 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే కట్టుబడి ఉండేటువంటి పార్టీ, కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోదరులారా, అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని మన కుందూరు జానారెడ్డి సార్ కొడుకైనటువంటి రఘువీర్ రెడ్డి గారికి అందించి గెలిపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. అలాగే నేను కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడతా ఉన్న సోదరులారా, పోయినసారి కొద్దిలో తప్పిపోయింది. నా మీద పోటీ చేసినటువంటి వ్యక్తి 100 కోట్లు పెట్టినా మీ ప్రేమ, మీ ఆప్యాయత చూపించి కేసీఆర్ 7 చల్ల నీళ్లు రాపించే ప్రయత్నం చేసిన మీ అందరి కారణంగా ఈసారి కూడా నిలబడతా ఉన్నా. ఎల్లుండి నామినేషన్ వేస్తా ఉన్నా. పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులతో, సోదరుల ప్రేమాభిమానాలతో నామినేషన్ వేస్తా ఉన్న సోదరులారా, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 27 తారీఖు నాడు మీరు ఎమ్మెల్సీకి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి 13 తారీఖు నాడు రఘువీరన్న చేతి గుర్తు మీద ఓటేస్తే 4 తారీఖు నాడు బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టుకొని మీ బిడ్డ రఘువీరన్న, ఆ తర్వాత మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా, నేను ఎంపీగా అన్న గెలిచి మీకు సేవ చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అన్న రఘువీర్ అన్నకు ఈ నియోజకవర్గంలో ఏం చేయాలో క్లారిటీ ఉంది. ఈ ప్రజలకు ఏం కావాలో తెలుసు, ఈ ప్రజల ఆకలి ఎట్లా తీరుతుందో తెలుసు, ఈ ప్రజల కడుపులో ఉన్న బాధలు తెలిసినటువంటి బిడ్డ రఘువీర్ అన్న ఆయన మాటల్లో ఎంత స్పష్టత, ఎంత నిజాయితీ ఉంటుందో ఒకసారి చూద్దాం సోదరులారా.